రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి వ్యవసాయ విధానం లేకపోవడంతో సాగు విధానం అంటే ఏ పంట సాగు చేస్తే రైతుకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచన పట్ల ప్రభుత్వం సరైన విధానం లేకపోవడంతో వాళ్ళ రైతు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు మనకి తెలియజేస్తున్నారు. సరే, వరి ధాన్యం పట్ల రైతాంగాన్ని నిరాశపరిచే విధంగా వరేస్తే ఊరి అని చెప్పని ముఖ్యమంత్రి గారు పేర్కొనడం, వారి సాగు ఏదైతుందో ఆల్మోస్ట్ 35% తగ్గిపోవటం, ఇదంతా మనం గమనిస్తుంది. వీళ్ళ మొక్కజొన్నకు సంబంధించి కూడా అంటే దాని మద్దతు ధర ఏ విధంగా లభించడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పుడైనా కానీ మద్దతు ధర కల్పనకు కట్టుబడి ఉంది. వీళ్ళు మద్దతు ధర కల్పించడం ప్రభుత్వంపై ఆర్థికంగా భారం పడుతుందని చెప్పని మొక్కజొన్న వేయకూడదని చెప్పని రైతాంగాన్ని మొక్కజొన్న సాగు పట్ల ఏదైతుందో ఆంక్షలు విధించారు. ఇవాళ మొక్కజొన్నకు మెరుగైనటువంటి ఒక మనం మార్కెట్లో ధర పొందుతుంది. అంటే పంటలన్నిట్లలో కూడా అంటే ప్రభుత్వానికి స్పష్టమైన విధానం లేకపోవడంతో అంటే వాస్తవంగా రైతు నీళ్ళ స్వభావానికి అనుగుణంగా ఏ పంట పండించినా కానీ ఆ పంటకు కనీస మద్దతు ధర కల్పింప చేయటం ప్రభుత్వం ఏదైతుందో బాధ్యతగా అమలు చేయగలిగినప్పుడు ఏ సమస్య ఉండదు. ఇప్పుడు 2004 నుండి 2014 మధ్యకాలంలో కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం కానీ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్ననాడు ఏదైతున్నదో ఈ మద్దతు ధర కల్పన పట్ల ప్రభుత్వం రైతుకు ఒక అండగా నిలిచింది, ఒక అష్యూర్డ్ ప్రైస్ కల్పించి. కాబట్టి ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కోలేదు. సరే, పంట కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతింది. వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో పంటలు దెబ్బతిన్నప్పుడు ఏదైతుందో ఆనాడు మనం పంటల బీమా పథకాన్ని ఇటు పంటల బీమా పథకంతో పాటుగా వీళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో పంట నష్టపోయిన పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇన్పుట్ సబ్సిడీ కలిగించి రైతుకు అండగా నిలిచింది. వీళ్ళ ప్రభుత్వం ఇంతవరకు చలనం లేదు. మరి పూర్తి నిల్వక నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఆదుకోవాలి? దురదృష్టం ఏంటంటే మొత్తం దేశంలో పంటల బీమా పథకం అమలు చేయబడిన రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణ రాష్ట్రం మాత్రమే. ఇప్పుడు మన పెద్ద మనిషి ఇంత గొప్పగా చెప్పుకుంటాడు కదా, తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ అని చెప్పని. ఎస్, రోల్ మోడల్. మొత్తం దేశంలో పంటల బీమా పథకం అమలు చేయబడని రాష్ట్రం ఏదైనా ఉందేనంటే తెలంగాణ రాష్ట్రం మాత్రమే చెప్పండి. వీళ్ళ పంటల బీమా పథకం అమలు చేయగలిగి ఉండి ఉన్నట్టయితే ఈ మామిడి రైతు వాళ్ళ ప్రకృతి వైపరీత్యాలతో ఏదైతే పంట దిగుబడి కోల్పోయిందో ఆయనకి ఆర్థికంగా ఏదైతుందో వెసులుబాటు లభిస్తుంది. కనీసం ఎకరా 50,000 రూపాయలు ఏదైతుందో నష్టపరిహారం వస్తుందని చెప్పండి. ఎకరా 50,000 రూపాయలు పంట నష్టపరిహారం వస్తుంది. ఎక్కడెక్కడైతే రాష్ట్ర ప్రభుత్వాలు వీళ్ళ పంటల బీమాకు సంబంధించి వాళ్ళ వాటా చెల్లించడానికి సుముఖత వ్యక్తం చేసినో కేంద్ర ప్రభుత్వం కూడా చెల్లించి ఈ ప్రీమియం వాటా ఏదైతుందో ఓ 50% కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే 50% రైతు భరిస్తుంది. వీళ్ళు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భరించేటువంటి ఒక 50% వాటా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో సుముఖత వ్యక్తం చేయకపోవడంతో వీళ్ళ కేంద్ర ప్రభుత్వం చెల్లించలేకపోయింది, రైతు చెల్లించలేకపోయింది. ఇప్పుడు ఒక జగిత్యాల జిల్లాలో దాదాపు 50,000 ఎకరాల మామిడి తోటలు విస్తీర్ణం. ఒక జగిత్యాల జిల్లాలో మామిడి తోట విస్తీర్ణం దాదాపు 50,000 ఎకరాలు ఉందని చెప్పండి. మామిడి విక్రయానికి వస్తే అసలు మార్కెట్లో ఏమవుతుందో ఏంటో ఇప్పుడు తెలుస్తుంది. ఆనాడు 2009 పూర్వం ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతుందో జగిత్యాల ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మామిడి దిగుబడిని దృష్టిలో ఉంచుకొని ఇది ఒక మామిడి హబ్గా రూపొందించాలని చెప్పని ఆనాడు చలిగల్ క్షేత్రం నుండి చలిగల్ ప్రదర్శన క్షేత్రం నుండి 25 ఎకరాలు తీసుకొని ఇలా మామిడి పండ్ల మార్కెట్ ఇక్కడ కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఏ రైతు ఎక్కడికి పోవాలి, ఎక్కడ అమ్ముకోవాలి,
ఏ ధరకు అమ్ముకోవాలి, స్పష్టత. ఇదంతా ఏఎంసీ బాధ్యత, ఇదంతా ఏఎంసీ బాధ్యత. మీరు ఒక కేంద్రంగా ఏదైతుందో మామిడిని ఆక్షన్ విధానం ద్వారా, వేలం పద్ధతి ద్వారా ఏదైతుందో మన విక్రయం చేపట్టినట్టయితే మామిడి రైతుకి ఏదైతుందో మెరుగైనటువంటి ఒక ధర లభిస్తుందని చెప్పని భావించి వేలం పద్ధతి ద్వారా విక్రయించాలని చెప్పని. ఇప్పుడు ఏమైపోయింది, ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం నెంబర్ చూస్తే 80 నెంబర్ కనబడుతుంది, 89 నెంబర్ కనబడుతుంది. చూడండి, ఇక్కడికి వెళ్ళి అక్కడ పోగా అసలు ఎంతమంది ట్రేడర్స్ ఉన్నారు, ఎన్ని విక్రయ కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి అనేది ఒక రైతుకి ఏదైతే ఒక స్పష్టత ఉండాలి కదా. ఒక కేంద్రంగా కింద ఇవన్నీ మామిడి విక్రయం చేపట్టబడ్డట్టయితే రైతుకు తెలిసి వస్తుంది. ఇవాళ లేదు అది. వాడు మామిడికాయ పట్టుకుని వస్తే రైతు ఏదైతే రిలయన్స్ పంపు కాడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అక్కడ దాకా మొత్తం దుకాణాన్ని తిరగాలి, ఇక్కడికి వెళ్ళి అక్కడ మొత్తం దుకాణం తిరగాలి. ఇది ఫ్యాక్ట్. వాడు ఎంత మాట్లాడుకుంటూ ఎంత కొంటాడో స్పష్టత లేదు. అసలు మీరు వేరే అంటే ఇవన్నీ ఒకే కేంద్రంగా గట్ట ఈ దుకాణాలన్నీ నెలకొల్పబడి ఉన్నట్టయితే వేరే పద్ధతి ఏంటి అని అంటే ఇక పూర్తి స్థాయిలో నిర్మాణాలు పూర్తి కాలేదు. ఆడో 5-6 దుకాణాలు ఉన్నట్టుండే పోవచ్చు నామమాత్రానికి. లోపల 5-6 దుకాణాలు ఉన్నట్టున్నాయి, బయట 40-50 దుకాణాలు ఉన్నాయి. ఇవాళ ఎంత పలుకుతుంది ఎవరు తెలియదు. 50 అంటాడు, 40 అంటాడు, 30 అంటాడు. అది ఎంత పలుకుతుంది ఎవరు తెలియదు చెప్పండి. అక్కడ వాస్తవంగా ఏదైతే ఉందో మీరు నాగ్పూర్ మార్కెట్లో ఏ రేట్ పలుకుతుందో ఎవ్రీ డే టు డే, మినిట్ టు మినిట్ అక్కడ బోర్డు ఎగ్జిక్యూట్ చేయాలి. నాగ్పూర్ మార్కెట్ ప్రైస్, బేనిషాన్, బైంగన్పల్లి, దసేరి, ఈ రేట్ నేను బలికి ఎక్స్పెక్ట్ చేస్తే రైతుకు తెలిసి వస్తుంది. నాగ్పూర్లో ఏ రేటు పలుకుతుందో రైతుకు తెలిసి వస్తే ఆ ట్రాన్స్పోర్ట్ లెక్కించుకొని ఆ ట్రాన్స్పోర్ట్ మినహాయింపు చేసుకొని ఇక్కడ ఢిల్లీ మార్కెట్ ఏముంది, సిమిలర్లీ ఢిల్లీ మార్కెట్ ఏముంది. మనకి ఇక్కడ వ్యాగన్ సౌకర్యం లభిస్తుంది. ఇక్కడికి మన ఢిల్లీ మార్కెట్కి ఏదైతే ఉందో వ్యాగన్ సౌకర్యం లభిస్తుంది. నాగ్పూర్ కంటే ఢిల్లీలో ఏదైతే ఉందో మినిమం ఒక 20% రేట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ 10-20% రేట్ ఎక్కువ ఢిల్లీ మార్కెట్. ఢిల్లీ మార్కెట్ ప్రైస్ కూడా అక్కడ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే ఆ ఢిల్లీ మార్కెట్ ప్రైస్ దృష్టిలో పెట్టుకొని రైతు దాన్ని విక్రయించుకుంటారు. ఇవాళ ఏదైతుందో నాగ్పూర్ లేదర్ ఉందో తెలియదు, ఢిల్లీలో ఏ మార్కెట్ ఉందో ఎంత. అసలు ఢిల్లీ నాగ్పూర్ కాదు, ఇక్కడ ఏ దుకాణం ఎవడెంత కొంటాడో ఎవరు తెలియదు, ఇక్కడ ఎవడెంత కొంటాడో తెలియదు అని చెప్పట్టు నేను రైతు పరిస్థితి. ఇక్కడ మామిడి మార్కెట్ ఇక్కడ నెలకొల్పాలని సంకల్పించినప్పుడు ఇది ఇట్ వాజ్ ఓన్లీ డివిజన్ హెడ్ క్వార్టర్, ఇది జిల్లా కేంద్రం. వీళ్ళ ఏఎంసీ మీద అదుపు జాయింట్ ఎడిషనల్ కలెక్టర్ ఉంటాయి. ఆక్షన్ సిస్టమ్ ఎందుకు చేపట్టడం లేదు మీరు? వీళ్ళు నాగ్పూర్ మార్కెట్ ప్రైస్, ఢిల్లీ మార్కెట్ ప్రైస్ ఎందుకు మీరు ఎగ్జిబిట్ చేస్తలేదు? ఒకప్పుడు ఏదైతుందో జగిత్యాల్ బ్రాండ్ అని చెప్పని ఒక సంవత్సరం క్యాంపెయిన్ చేసినాం, మీకు అందరూ గుర్తుంటుంటుంది. శరత్ గారు కలెక్టర్ ఉండాలి. బ్రాండ్ ఏమైంది ఎవడు తెలియదు అంటున్నాను. ఇవ్వాలంటే కూడా జగిత్యాల్ బ్రాండ్ వీళ్ళ మొత్తం తెలంగాణ రాష్ట్రం కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు జగిత్యాల్లో లభించేటట్టు ఒక మ్యాంగో మీకు ఎక్కడ లభిస్తుందని చెప్పంటుంది. ట్రేడర్ ఏం చేస్తుండో బయటి ప్రాంతాలలో మామిడి సేకరించి అక్కడ కొనుక్కొచ్చి జగిత్యాలకి వెళ్ళి దాన్ని ప్యాకింగ్ చేసి ఇక్కడ లోడింగ్ చేసి ఇక్కడికి జగిత్యాల పేరు పంపిస్తుండే అంటుంది. అంటే జగిత్యాల్ మ్యాంగోకు అంత విలువ, అంత దానికి క్వాలిటీ, జగిత్యాల మ్యాంగో క్వాలిటీ ఆ విధంగా ఉంటుందని చెప్పి అంటున్నాడు. ఇలా జగిత్యాల బ్రాండ్ పోయింది, ఆచరణ విధానము పోయింది, నాగ్పూర్ ఢిల్లీ సిస్టమ్ పోయింది. ఇలా మార్కెట్ లోపల మీకు ఎలక్ట్రానిక్ వెయిట్ చేసే తూకం యంత్రాలు ఏర్పాటు చేసుకున్నవే. రైస్ మిల్లర్ల దోపిడీ గురవుతే ఇవాళ ఇక్కడ మామిడి మార్కెట్ ఏదైతుందో ఇక్కడ ట్రేడర్స్ కేవలం ఏదైతుందో ఇది ఈ మార్కెటింగ్ శాఖ లోపంతో ఏదైతుందో వీళ్ళ రైతు అసలు పంట పోయింది. ముందు 75% పంట కోల్పోయింది. ఆ వచ్చిన 25% పంట కన్నా కొంత ధర ఏదైతుందో దాన్ని కల్పించడానికి ప్రభుత్వం అధికార యంత్రానికి చర్యలు చేపడుతుందని చెప్పారంటే వీళ్ళ గత సంవత్సరం ఇదే బై ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ ఏదైతుందో మ్యాంగో ట్రేడింగ్ 11,800 మెట్రిక్ టన్నులు అయింది. బై ది ఎండ్ ఆఫ్ ఏప్రిల్ గత సంవత్సరం మ్యాంగో ట్రేడింగ్ అధికారిక లెక్కలు చెప్తున్నాయి. అధికారిక లెక్కలు 11,800 అయింది మెట్రిక్ టన్. అంటే రఫ్లీ అబౌట్ 12,000 12,000 12,000 మెట్రిక్ టన్నులో క్రయ విక్రయం అయింది.
ఈ సంవత్సరం ఇంతవరకు ఇదే ఏప్రిల్ చివరి వరకు ఏదైతే ఉందో 2800 మెట్రిక్ టన్నులు అయింది అంటారు. 2800 అంటే ఎంత? 3000 అంతే కదా. అంటే ఎక్కడ 12,000 ఎక్కడ 3,000 అంటే రైతు ఏదైతే ఉందో మామిడి దిగుబడి తగ్గిపోయిందని చెప్పడానికి ఏదైతే ఉందో నేను ఇది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. గత సంవత్సరం 12,000 మెట్రిక్ టన్నుల మార్కెటింగ్ జరుగుతుంది. ప్రైస్ పక్కన పెట్టండి. 12,000 మెట్రిక్ టన్నుల మార్కెటింగ్ జరిగితే ఈ సంవత్సరం మీకు ఒక 3,000 మెట్రిక్ టన్నుల మార్కెటింగ్ జరిగింది. అంటే ఓన్లీ 1/4 అంటే 75% పంట దిగుబడి తగ్గిపోయిందంటే. సాధారణంగా ఏదైతుందో 50% కంటే దిగుబడి తక్కువ ఉంటే ఆ రైతుకి ఏదైతుందో మీ పంటల బీమా పథకం అమల్లో ఉంటే పంటల బీమా పథకం ప్రయోజనం కొనగూర్చాలి. మీరు పంటల బీమా పథకం కొనగూర్చలేకపోవటానికి ఏదైతుందో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఏదైతున్నదో ఇలా పంటల బీమా పథకాన్ని రాష్ట్రంలో ఎత్తివేట. అటువంటి పరిస్థితులలో ప్రకృతి వైపరీత్యాలతో ఇవాళ పంట పూత నిలవకపోవటానికి ఏదైతుందో ప్రకృతి పూత నిలవకపోవడానికి కారణం ప్రకృతి వైపరీత్యం, నేచురల్ కెలామిటీ. ప్రకృతి వైపరీత్యం రాలవాలనే కొట్టాలి, ఈదురు కాల్పే రావాలని కాదు. అది శాస్త్రవేత్తలు ఏదైతుందో మరి నేను సమావేశం జరిగిన పత్రికలు చూసిందే. మరి వాళ్ళు ఏం నిర్ధారణకు వచ్చారో నాకే తెలియదు. ఈ పరిస్థితుల్లో రైతుకు జరిగిన నష్టాన్ని పూరించడానికి ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఈ శాస్త్రజ్ఞులు, వీళ్ళ హార్టికల్చర్ శాఖ, జిల్లా అధికార యంత్రాంగం మీరు ఆలోచన చేసే బాధ్యత మీ మీద ఉందా లేదే? పంట రాలేదంటే రాలేదు. మరి పంట రాకపోవడానికి కారణం ఏంటి? రాలేకుంటే పంట రైతు ఏ మేరకు నష్టపోయిండు? మరి ఆ నష్టాన్ని ప్రభుత్వం ఏ మేరకు భర్తీ చేయవచ్చా? భర్తీ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా? కనీసం 25,000 నుండి 30,000 పెట్టుబడి అవుతుంది. నేను స్వయంగా రైతు, మామిడి రైతు కాబట్టి చెప్తున్నాను. నేను ఎక్కువ పెద్దరికలు చెప్తలేను. నేను ఒక 50,000 దిగుబడి నాకైతే 1,00,000 వచ్చిందా? నాకు వచ్చింది చెప్తలేను నేను. నా గత సంవత్సరం ఎకరా ₹1,00,000 పంట వచ్చింది. నా గత సంవత్సరం నాకున్న 20 ఎకరాల మామిడి తోటకు 23 లక్షలు వచ్చినాయి. యావరేజ్ క్రాప్ 50,000 తీసుకోవచ్చు. యావరేజ్ క్రాప్ 50,000 తీసుకోవాలి కదా. ఆ 50,000 రూపాయలు ఏ విధంగా భర్తీ చేయాలి? వరి ధాన్యం సాగు చేయలేకపోయిన రైతుకు మీరు ఏ విధంగా ఆర్థిక సాయం అందింపచేయాలనేది ఒక అంశం. సాగు చేయలేకపోవటానికి అది రైతు కాదు, ప్రభుత్వం ఏదైతుందో రైతులు వరి సాగు పట్ల నిరాశ అంటే దాన్ని ఏమంటారు, మామిడి రైతు ఏదైతుందో వాడు 25,000 30,000 పెట్టుబడి 50,000 వస్తుంది, పైసలు తను ఆశపడితే వాడు ఉన్న పెట్టుబడి పోతే వాడు ఏం చేయాలి అంటూ నేను పామ్ ఆయిల్ పెట్టాలంటారు. సంతోషం అని ఆయన పామ్ ఆయిల్ పెడతారు. ఉన్న మామిడి తోట సంగతి ఏంటంటే పామ్ ఆయిల్ పెట్టుకుంటారు. 50,000 ఇవ్వని చెప్పంటే భూయకాంతి ఏమైందంటే ఇచ్చినోడు పెట్టినోడు వాడు ఎంత అంత అంటారు అనుకోండి. అది కూడా 30 మళ్ళీ అరే 50 కూడా 25 ఇవ్వండి, పెట్టుబడి ఇవ్వండి. అంతే నేను నాకు అందామని మారుతుంది నోట్లోకి వచ్చి 50 ఇవ్వమందామని చెప్పాను. నేను 50 ఇవ్వమని చెప్పంటే ఆంధ్ర మీద వాడు ఇచ్చినోడా పెట్టినోడా వాడు ఎంత అంటే అంత అడుగుతాడు. వాడు జీవన్ రెడ్డి ఏం చెప్పానంటే కానీ పెట్టుబడిని ఇవ్వండి అంటున్నాను. ఎకరా 25,000 రూపాయలు కల్పించే బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి అంటున్నాను. నేను అధికారిక లెక్కలకు అనుగుణంగా వీళ్ళ మ్యాంగో రైతు, మామిడి రైతు ఏదైతే ఉందో 75% పంట నష్టపోయిండు, కూలిపోయింది. రేపు 6 నాడు ఏదైతే వరంగల్లో నిర్మించబోతున్నటువంటి రాహుల్ గాంధీ సమావేశం మేము ఇంతవరకు పేర్కొన్నట్టు ఏదైతుందో రైతాంగం అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా ఈ సభను జయప్రదం చేసుకోవాలి. రైతుల న్యాయమైన కోరికల సాధనకు, మన హక్కుల సాధనకు ఏదైతుందో ఇలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవడం ఒక భాగమైతే, ఒక అంశమైతే, ఇవాళ భవిష్యత్తులో రేపు కాంగ్రెస్ పార్టీ అటు కేంద్రంలో కానీ ఇటు రాష్ట్రంలో కానీ రేపు రాబోయేటటువంటి 2023లో ఎన్నికలు అధికారానికి వస్తే ఏ విధమైనటువంటి కార్యక్రమాలు వీళ్ళు ఏ విధంగా మేము ఆనాడు 2004-14 మధ్య కాలంలో రైతుకు అండగా నిలిచి అమలు చేసిన కార్యక్రమం అన్నీ కూడా వీళ్ళు అవన్నీ కూడా తిరిగి పునఃప్రారంభమయ్యే విధంగా వీళ్ళు మీకు రైట్ ఫ్రమ్ లోన్ వేవరింగ్ కార్యక్రమం మొదలెడితే రుణమాఫీ ఏకమొత్తంగా, వడ్డీ మాఫీ, అంటే రైతాంగానికి ఉచిత వడ్డీతో రుణ సౌకర్యం కల్పింపచేయటం, అట్లాగే కనీస మద్దతు ధరలు కల్పింపచేయబడటం, వీళ్ళ హార్టికల్చర్ విభాగానికి సంబంధించి
మేము గతంలో ఏదైతుందో మామిడి కొమ్మ కత్తిరించడానికి కొరకు కత్తెరలు ఇచ్చినమే నా యాదకు నేను పొందిన అంటున్న మామిడి కొమ్మ కత్తిరించడానికి కత్తెరలు ఇచ్చిండట మాకు. ఇలా కత్తెర లేదు, నా ట్రిప్ లేదు, నా స్ప్రింక్లర్ లేదు. ఏమిరా అంటే రైతు బంధు జింద త్రిస్మో చెప్పినగా రైతు బంధు అంటే జింద త్రిస్మ. ఈ మామిడి అంటే ఈ ప్రత్యేకంగా ఈ సమావేశం ఏదైతుందో నాకు ఇవాళ పత్రికలో గమనించిన తర్వాత ఆశ్చర్యం కలిగింది. శాస్త్రవేత్తలు అనుకునే వాళ్ళు, హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అనుకునే వాళ్ళు, ఇలా జిల్లా ప్రభుత్వ అధికార యంత్రాంగం ఏదైతుందో ప్రస్తుతం ఉన్నట్టుగా మ్యాంగో ఫార్మర్ డిస్ట్రెస్ కండిషన్కి వెళ్ళి అతను ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచన ఏమాత్రం కూడా చేయకుండా కేవలం ఏదైతుందో అదేదో ఓ మీటింగ్ పెట్టుకున్నట్టు చూసి పత్రిక ఆశ్చర్యపోయారని చెప్పంటున్నా. శాస్త్రవేత్తలు కనుగొనాలి అసలు ఏంటి, ఎందుకు పూత నిలవలేకపోయింది, భవిష్యత్తులో ఈ విధంగా పరిణామం ఉత్పన్నం ఏర్పడకుండా ఏం చేయాలి, ఇప్పుడు నష్టపోయిన రైతులు ఏ విధంగా ఆదుకోవాలి, ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అంశాలని చెప్పంటున్నా. దయచేసి మా పాత్రికేయ సోదరులతో కూడా ప్రత్యేక విజ్ఞప్తి అవుతుంది, దీన్ని జగించాల అంశానికి పరిమితి చేయకుండా వీలుంటే రాష్ట్ర స్థాయిలో ప్రొజెక్ట్ అయితే చూడడానికి చెప్పి